హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చూడబోతున్నది హంపి నగరం. ఇది విజయనగర సామ్రాజ్య రాజధాని. ఇది ప్రస్తుతం ఇది కర్ణాటక రాష్ట్రంలోని విజయనగర జిల్లాలో ఉంది. ఈ గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ అంటే ఇందులో ఉన్న కట్టడాలన్నీ కలిపి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 1986లో గుర్తించబడింది. ప్రస్తుతం అందులోని కొన్ని నిర్మాణాలను మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది హంపి నగరంలో నిర్మించిన ఒక కట్టడం. ఇది విరూపాక్ష టెంపుల్, హంపి నగరంలో ఫేమస్ టెంపుల్ ఇది. దీనికి చుట్టుపై ఉన్న కొండపై నిర్మించిన నిర్మాణాలను చూడొచ్చు. ఇక్కడ చాలా నిర్మాణాలు ఉన్నాయి. గుట్టపై చూడండి, రాతిపై నిర్మించిన కట్టడాలను మీరు చూడొచ్చు. మీరు డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటుంది. ఇది ఫొటోస్ తీసుకోవడానికైతే చాలా అనువుగా ఉంటుంది ప్లేస్. ఇది మన హోస్పేట్ రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది. ఇదే క్వీన్స్ బాత్, రాణిగారి స్నానాల గది, మీన్స్ ఇది స్విమ్మింగ్ పూల్ అని చెప్పచ్చు. క్వీన్స్ బాత్ ఇది చూడండి, చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ మనకు లోపలికి వెళ్ళడానికి ఇక్కడ చూడండి వాటర్ లేవు ప్రస్తుతం. ఈ క్వీన్స్ బాత్లోనికి లోపలికి వెళ్ళడానికి మార్గం, లోపలికి వాటర్ రావడానికి, కింద నుంచి వాటర్ పోవడానికి కూడా నిర్మించబడి ఉంది. చూడొచ్చు, మీరు రంధ్రాలు కనబడుతున్నాయి వాటర్ బయటికి వెళ్ళడానికి. ఇదే విజయ విఠల టెంపుల్ ముందున్న కోనేరు. హంపిలో ప్రధాన ఆకర్షణగా నిలిచే టెంపుల్ ఇదే విజయ విఠల టెంపుల్. దానికి ముందున్న కోనేరు చూడొచ్చు మనం. ఇక్కడ మనకు ఎంట్రన్స్ నుంచి లోపలికి సుమారు 2 కిలోమీటర్లు ఉంటుంది. కాలినడకన వెళ్ళొచ్చు, లేదంటే వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ ప్రొవైడ్ చేశారు, దాని ద్వారా కూడా వెళ్ళొచ్చు మనం. ఇదే విఠల టెంపుల్ ప్రధాన ద్వారం. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ టెంపుల్ చాలా వరకు ధ్వంసమైపోయింది. ఇక్కడ ఎలాంటి దేవతామూర్తుల విగ్రహాలు లేవు ప్రస్తుతం. ఇవి మిగిలిపోయిన నిర్మాణాలనే మనం చూస్తున్నాం. ఇదే హంపిలోని విఠల టెంపుల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే రథం. ఇదే మనకు 50 రూపాయల నోటుపై కూడా దర్శనమిస్తుంది. చూడండి, ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదే హంపి అనగానే గుర్తొచ్చే నిర్మాణం ఇదే మనకు. ఇదే విఠల టెంపుల్లో ఉన్న మిగిలిన నిర్మాణాలు. ఈ కట్టడాలకు నిర్మించిన స్తంభాల్లో మనకు మ్యూజిక్ వస్తుంది అని చెప్తారు. ప్రస్తుతం ఇవి రిపేర్ వర్క్స్లో ఉన్నాయి. సో చూడండి మిగిలిన నిర్మాణాలు. ఈ హంపి నగరానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తూ ఉంటారు. ఇదే ధ్వంసమైపోయిందని చెప్పాను కదా, ఇదే మనం ఇంతకుముందు వచ్చిన ఎంట్రన్స్. సో ఇదండి ఫ్రెండ్స్, హంపి నగరం.